ఈరోజు మన టాపిక్ ఏంటంటే వాటర్ ప్రాబ్లం. గవర్నర్ మండలంలో వాటర్ సమస్య గురించి మెయిన్ ప్రాబ్లం. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈరోజు వచ్చిన. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది తీగలేరు. మేము 10 సంవత్సరాలు చూస్తున్నాం. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడటం వల్ల ఈ తీగలేరు నీళ్ళు బాగా పారినాయి. దానివల్ల నీళ్ళు బాగా వచ్చినాయి. కానీ లాస్ట్లో మనం చూస్తే ఒక 10 సంవత్సరాల పాటు మాకు నీళ్ళు లేవు. ఎల్లుండి ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ మాకు 300 అడుగులలో నీళ్ళు వచ్చాయి. కానీ వెల్లుల్లి ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత మాకు వచ్చే జలం మొత్తం కట్ అయిపోయి ఇప్పుడు 1000 అడుగులు 1100 అడుగులు తీస్తే కానీ మాకు బోర్లు నీళ్ళు పడతాయని నమ్మకం లేదు. ఒక్కొక్క బోర్కి 5-6 లక్షలు అవుతున్నాయి. రైతులు బాగా నష్టపోతున్నారు. వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడైనా మేము కనీసం ఆయన కంప్లీట్ చేస్తారని ఆశ పెట్టుకుంటే ఆయన కంప్లీట్ చేయలేదు. 10 సంవత్సరాలు అట్లనే అయిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఆయన కంప్లీట్ చేస్తారేమనుకుంటే ఆయన కూడా కంప్లీట్ చేయలేదు. కనీసం మీరైనా కంప్లీట్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. మా ప్రాంతంలో ఇప్పుడు గవర్నర్ మండలం, ఆరుడి మండలం, ఈ రెండు ప్రకాశం జిల్లాలు, ఈ రెండు మరీ నీళ్ళు లేని పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం అంటే వర్షాలు బాగటం వల్ల వాటర్ పడుతుంది. కానీ మేము ఇప్పుడు వరకు చూడలేదు. మధ్య కాలంలో నెక్స్ట్ సంవత్సరానికి ఇప్పుడు ప్రజెంట్ నీళ్ళు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సంవత్సరానికైనా మనకు నీళ్ళు వచ్చేటట్టు కొంచెం మీరు చూస్తారని చెప్పి మీరు మా రైతుల గురించి కొంచెం తీసుకొని వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేసి, మెయిన్ ప్రాబ్లం రైతులకు వాటరే కాబట్టి ఆ ప్రాబ్లమ్ని కన్సిడర్ చేసి వాటర్ వదిలేటట్టు, ఎల్లుల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేటట్టు, ఆ మరమ్మతులన్నీ కంప్లీట్ చేసి తొందరగా చేయాలని మేము కోరుకుంటున్నాము. మెయిన్ మా సమస్య ఏంటంటే అసలు వాటర్ ఉంటే అసలు మాకు అన్ని ప్రాబ్లమ్స్, రైతులకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. వాటర్ ఇవ్వండి చాలు మాకు, మిగతా అన్ని తర్వాత సంగతి. వాటర్ రోడ్లు ఇస్తే చాలు, అన్ని జీవితం అంతా బాగుపడుతుంది. మేము అడుగుతూనే ఉంటాము. మీరు అట్నే పోతూనే ఉంటుంది. మాకెందుకులే ఆ ప్రకాశం జిల్లా, మాకేం ఓట్లేదు కదా, మమ్మల్ని గెలిపలేదు కదా అనుకోకండి. మీరు ప్రజలు ఉద్దేశం పెట్టుకొని ఆ ప్రజలకు మీ ప్రాబ్లం తీసుకొని, మీరు రాజకీయ నాయకులు కాబట్టి దాని తగ్గట్టు మన ఏరియా, అసలు ప్రకాశం జిల్లాలో మా ఏరియా నుంచి ఒకరు కూడా పార్లమెంట్లో మాట్లాడినట్టు కూడా లేదు. మాకు సరైన నాయకుడు కూడా లేడు. వాస్తవం చెప్పాలంటే సరైన నాయకుడు ఎప్పుడు వస్తాడో మరి మా ప్రకాశం జిల్లా ఎప్పుడు బాగుపడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నేను 12-13 సంవత్సరాలు చూస్తున్నా కదా. మా ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు మాకు 150-200 అడుగులకే నీళ్ళు ఉండేవి. ఈరోజు బోర్ వేయాలంటే 5 లక్షలు, 6 లక్షలు, 1100 అయినా నీళ్ళు పడతాయని నమ్మకం లేదు. మా ఏరియాని కొంచెం వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే మా ఏరియా బాగుపడుతుంది. అదొక్కటే మీరు చేయాల్సిన హెల్ప్. మేము ఈ వీడియోని పబ్లిక్లోకి తీసుకెళ్ళి పబ్లిక్ అవేర్నెస్ కల్పించి జనాలలో ఈ ప్రకాశం జిల్లాలో ఈ ప్రాబ్లంని కొంచెం పెద్ద రేంజ్ తీసుకెళ్ళి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే కనుక మాకు చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు. అందుకోసమే ఈ వీడియో పెడుతున్నాము. ఈ వీడియో చూసిన వాళ్ళు ఇలాంటి వీడియోని మళ్ళీ తీసే విధంగా మమ్మల్ని చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి, లైక్ చేయండి వీడియో నచ్చితే. ఇంకా ఇలాంటి వీడియోలు ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి మళ్ళీ చెప్తుంటాం. మాది దోర్నాల మండలం, ప్రకాశం జిల్లా. మా జిల్లాలో మాకు ప్రజెంట్ మేము ఉన్నది తీగలేరు. ఈ తీగలేరు వాస్తవానికి గత 10 సంవత్సరాలలో ఎప్పుడు ఈ సంవత్సరం బారినట్టు బారలేదు. ఈ సంవత్సరం వాన పడింది, నీళ్ళు జలాలు పైకెక్కినాయి, ఇబ్బంది ఏం లేదు. కానీ మళ్ళీ మాకు నీళ్ళు నమ్మకం లేక చాలామంది రైతులు పంటలు కూడా వేసుకోలేదు. మేము ఈ సంవత్సరం మాకు నీళ్ళు లేవు కాబట్టి వానలు పడితే పడవని నమ్మకం లేక పంటలు కూడా వేసుకోలేదు. వాస్తవానికి మీరు జెన్యున్గా నీళ్ళు మాకు వెల్లుల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఉంటే మాకు పంటలు వేసుకునే వాళ్ళు పంటలు బాగుండేవి. వానలు పడ్డా కూడా వృధా అయిపోయినాయి. ఈ సంవత్సరం వానలు పడ్డా ఈ నీళ్ళు మాకు ఏంటకు ఇప్పుడు పంటలు వేసుకున్న దానికి ఏంటకు ఇప్పుడు వేసుకుంటేనేమో ఆ ట్యాంక్ నీళ్ళు వస్తే రావో, 1000 అడుగుల నుంచి నీళ్ళు వస్తే రావని రైతులు భయపడతారు. కొంచెం పరిగణలోకి తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం.